హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి బంగాళాదుంప ఆమ్లెట్ అండి. పిల్లలు గుడ్లు తినను అని మారం చేసినప్పుడు ఈ బంగాళాదుంపలు గుడ్లు వేసి ఆమ్లెట్ చేసి పెడితే చక్కగా తినేస్తారండి. కారం కూడా వేయని అవసరం లేదండి. మిరియాల పొడి ఒకటి ఉంటే చాలు ఈ పొటాటో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా, కారం కూడా ఉండదండి. పిల్లలైతే చక్కగా తినేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 గుడ్లని పగలగొట్టి వేసుకుందామండి. మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 3 గుడ్లతో చేస్తున్నానండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే మిరియాల పొడి వేసుకుందామండి. కారం అస్సలు వేయకండి. సాల్టు మిరియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుందామండి. చేసుకున్న తర్వాత ఒక బంగాళాదుంప తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. వేసుకొని ఉల్లిపాయలు బంగాళాదుంపలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పగలగొట్టి వేసుకున్న గుడ్లలో వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా గిల్ల కొట్టుకోకూడదు. ఇలా పైన ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్ల మిశ్రమాన్ని అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని సన్నని మంట మీద కాల్చుకోవాలండి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతుంది. బంగాళాదుంప కూడా బాగా ఉడికిపోతుందండి. పిల్లలు కారం తినరు కాబట్టి ఇలా కొద్దిగా మిరియాల పొడి వేసి బంగాళాదుంప గుడ్లతో ఇలా ఆమ్లెట్ చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత ఇలా తిప్పుకుందామండి. చూడండి, ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. లోపల కూడా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. కారం లేకుండా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ ఆమ్లెట్ అయితే. చూడండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.